భారత్ ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో రెండవ మ్యాచ్ బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు తీవ్రంగానే శ్రమిస్తున్నాయి. టెస్ట్ మ్యాచ్ ప్రారంభానికి 2 రోజులు మిగిలి ఉండగా ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ ఎప్పటిలాగే రెండవ టెస్ట్ మ్యాచ్ కోసం తన ప్లేయింగ్ 11ను ప్రకటించింది. ఆశ్చర్యకరంగా కొన్ని రోజుల క్రితం ఇంగ్లాండ్ టెస్ట్ జట్టులో స్థానం సంపాదించుకున్న అనుభవజ్ఞుడైన పేసర్ జోఫ్రా ఆర్చర్ ఈ టెస్టుకు దూరమయ్యాడు. కొన్ని రోజుల క్రిందట ఇంగ్లాండ్ సెలెక్టర్లు ఎడ్జ్బాస్టన్లో భారత్తో జరిగే రెండో టెస్ట్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు. పేసర్ జోఫ్రా ఆర్చర్ కూడా ఆ జట్టులో ఉన్నాడు. ఆర్చర్ రాకతో ఇంగ్లాండ్ బౌలింగ్ విభాగం మరింత పదునెక్కుతుందని మన భారత జట్టు భావించింది. అయితే మొదటి టెస్ట్లో ఆర్చర్ ఆడలేదు. అయినా ఇంగ్లాండ్ మొదటి టెస్ట్ గెలిచింది. అయితే ఆ జట్టు పేసర్లు మాత్రం పెద్దగా రాణించలేకపోయారు. దీన్ని సద్వినియోగం చేసుకున్న టీమిండియా బ్యాటర్లో ఏకంగా 5 సెంచరీలు రాబట్టారు. దీంతో రెండో టెస్ట్లో ఆర్చర్ను ఎలాగైనా బరిలోకి దింపాలని ఇంగ్లాండ్ మేనేజ్మెంట్ మొదట భావించింది. అయితే ఆర్చర్ జట్టుకు దూరం కావడానికి ఒక ప్రధాన కారణం ఉంది. కుటుంబంలో అత్యవసర పరిస్థితి కారణంగా ఆర్చర్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందువల్ల ఆర్చర్ జట్టు ప్రాక్టీస్ సెషన్స్లో కూడా లేడు. దాదాపుగా 4 సంవత్సరాల తర్వాత జోఫ్రా ఆర్చర్ టెస్టుకు ఎంపికయ్యాడు. వివిధ గాయాల సమస్య తనని ఎక్కువగా ఇబ్బంది పెడుతోంది. మళ్ళీ ఇప్పుడు ఇతర కారణాలతో జట్టులో కొనసాగలేకపోతున్నాడు. అయితే భారత జట్టుకి ఇది ఒక రకంగా శుభవార్తనే చెప్పాలి. ఇక లాస్ట్ మ్యాచ్లో 5 సెంచరీస్ రాబట్టారు. ఇప్పుడు కూడా 5 సెంచరీస్ రాబట్టి తెలివిగా ఇక్కడ ఆడే ప్రయత్నం చేస్తారు. అయితే ఇక తన బదులు ఎవరు ఆడబోతున్నారు అంటే ఇంకా వేరే ఆటగాడిని రంగంలో అయితే దింపడం జరిగింది జో స్ట్రాంగ్ అనే వ్యక్తితో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.